దైవతనయా శ్రీ యేసునాథా యాజకుడా స్వాగతం స్వాగతం హృదయపూర్వక స్వాగతం. ప్రేమరూపుడా దైవతనయుడా మృత్యుంజయుడా అభిషిక్తుడా నీ ఆలయమున ప్రవేశించుమా నీ ఆలయమున ప్రవేశించుమా. పరుగిడిరారే పవిత్ర జనమా త్వరపడిరారే క్రీస్తు సంగమా. పరుగిడిరారే పవిత్ర జనమా త్వరపడిరారే క్రీస్తు సంగమా. స్వాగతం స్వాగతం సుస్వాగతం స్వాగతం స్వాగతం ఘన స్వాగతం. స్వాగతం స్వాగతం సుస్వాగతం స్వాగతం స్వాగతం ఘన స్వాగతం. మగ్దల మరియ విశ్వాసముకై నీదు దర్శనముతో దీవించితివి. మగ్దల మరియ విశ్వాసముకై నీదు దర్శనముతో దీవించితివి. చీకటి దారిలో వెలుతురు నింపి చీకటి దారిలో వెలుతురు నింపి పరలోక ద్వారం చూపితివి. నీ పాద స్పర్శతో నీ దివ్య వాక్కుతో మమ్మాదరింపవే చేయుమా. నీ పాద స్పర్శతో నీ దివ్య వాక్కుతో మమ్మాదరింపవే చేయుమా. అందరికీ శుభోదయం. గుడ్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ ప్రియా సహోదరి సహోదరులారా. ఈ పవిత్ర పూజాబలి ఈ క్రింది తలంపుల కోసం అర్పించబడుతూ ఉంది. హైదరాబాద్ అగ్రపీఠం సనత్ నగర్ విచారణ దివ్యవాణి టీవీ మూల నిధి దాతలు శ్రీ గోగినేని అర్లయ్య జన్మదిన సందర్భముగా దేవుడు చేసిన మేలుకు కృతజ్ఞతగా వీరి కుటుంబ సభ్యులందరికీ ఆయురారోగ్యములు త్రియేక దేవుని దీవెనలు ఎల్లవేళలా ఉండునట్లుగా గోగినేని నిర్మల మరియు కుటుంబ సభ్యులు పూజను అర్పిస్తున్నారు. ఈనాటి ఈ పూజతో పాటు జపమాల, ఘంటారాధన, క్రీస్తు సందేశం, కరుణ జపమాల కార్యక్రమాలు వీరి ఉద్దేశాల కోసం ఈ కుటుంబం కోసం అర్పించబడుతూ ఉన్నాయి. వీరి కోసం ప్రార్థన చేద్దాం. గుంటూరు మిత్రాసనం బొంగరాలబీడు విచారణ జన్మదినం జరుపుకుంటున్న గాలి రిత్విక్ నాథ్కు దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యములు, మంచి భవిష్యత్తును, దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా వీరి తలంపులు నెరవేరినట్లుగా కాకర్ల మైఖేల్ కుటుంబ సభ్యుల పూజ. జన్మదినం జరుపుకుంటున్న అల్లపూరి శ్రీకాంత్కు మరియు వివాహ వార్షికోత్సవం జరుపుకుంటున్న అల్లపూరి బాయన్న మరియా దంపతులకు దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యములు, దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా వీరి తలంపులు నెరవేరినట్లుగా కుటుంబ సభ్యుల పూజ.
జన్మదినం జరుపుకుంటున్న గాలి రిత్విక్ నాథ్కు దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యములు, మంచి భవిష్యత్తును, కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా వీరి తలంపులు నెరవేరినట్లుగా గాలి రఘునాథ్, శాంతిశ్రీ, మైకేల్, కాకర్ల అన్నమ్మ కుటుంబ సభ్యుల పూజ. ఉల్లి శవరయ్య 17వ వర్ధంతి సందర్భముగా వీరి ఆత్మ నిత్య విశ్రాంతి పొందినట్లుగా ఉల్లి నాగరత్నం కుటుంబ సభ్యుల పూజ. ఖమ్మం మిత్రాసనం 2వ జన్మదినం జరుపుకుంటున్న నివేద మహిమకు దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యములు, మంచి భవిష్యత్తును, దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా వీరి తలంపులు నెరవేరినట్లుగా జమ్మి బాలస్వామి, వజ్రమ్మ, రాకేష్, మేరీ, వర్ణిక, నిహాల్, రజిత, ప్రవీణ్ కుటుంబ సభ్యుల పూజ. విశాఖ అగ్రపీఠం కాకినాడ విచారణ బిల్డింగ్ రిజిస్ట్రేషన్ ఎటువంటి ఆటంకములు, ఇబ్బందులు లేకుండా జరగాలని, వీరి తలంపులు నెరవేరినట్లుగా దైవ చిత్త ప్రకారం జరిపించాలని పంపన జీవన్ కుమార్, ఎస్తేర్ రాణి, ఆగ్నేస్, చార్లెస్ రాజ్, రాజేష్, శాంతి కుటుంబ సభ్యుల పూజ. జన్మదినం జరుపుకుంటున్న కొట్టే జాన్ మేరీకి దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యములు, మంచి భవిష్యత్తు, దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా తలంపులు నెరవేరినట్లుగా కొట్టే చంద్రశేఖర్, నాగమణి, జయచంద్రపాల్ కుటుంబ సభ్యుల పూజ. హైదరాబాద్ అగ్రపీఠం పెద్ద ఉమ్మింతల్ విచారణ జన్మదినం జరుపుకుంటున్న ఉడుమల తెరేజమ్మకు దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యములు, దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా వీరి తలంపులు నెరవేరినట్లుగా ఉడుమల సైమన్ రెడ్డి కుటుంబ సభ్యుల పూజ. గుంటూరు మిత్రాసనం అనంతవరం గ్రామం విచారణ మేకల రాణి, బుల్లిబాబు కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా వివాహ వార్షికోత్సవం జరుపుకుంటున్న మేకల సాగర్, కీర్తి దంపతులను దీవించి కాచి కాపాడమని, బుజ్జి, విజయవర్ధన్ రావు దంపతులకు సంతాన భాగ్యం ప్రసాదించమని మస్తానమ్మ కుటుంబ సభ్యుల పూజ. మేడికొండ చిన్నప్ప పంతులు వర్ధంతి సందర్భముగా వీరి ఆత్మ నిత్య విశ్రాంతి పొందినట్లుగా కుటుంబంలో మరణించిన సంతోషమ్మ, అంతోని, జోజీ, చార్లెస్ల ఆత్మలు నిత్య విశ్రాంతి పొందినట్లుగా కుమారులు, కోడళ్ళు, కుమార్తెలు, అల్లుళ్ళు, సిస్టర్ జసింత మరియు మనుమళ్ళు, మనవరాండ్రు, బంధుమిత్రుల పూజ. గుంటూరు మిత్రాసనం మంగళగిరి విచారణ గుంటి రత్నకుమారి రెక్టల్ క్యాన్సర్ నుంచి సంపూర్ణ స్వస్థత పొందినట్లుగా దేవుని యొక్క దీవెనలను వీరిపై ప్రసరింపచేయమని సూర్యకుమారి కుటుంబ సభ్యుల పూజ. రాయ రవీందర్ రెడ్డి ప్రథమ వర్ధంతి సందర్భముగా వీరి ఆత్మ నిత్య విశ్రాంతి పొందినట్లుగా రాయ సరిత, రాయ సాత్విక, రాయ మాన్విత కుటుంబ సభ్యులు ఈ పూజను అర్పిస్తున్నారు. ఈ ఉద్దేశాలతో పాటుగా దివ్యవాణి టీవీ దాతలందరి కోసం ఈ పవిత్ర పూజలో ప్రార్థన చేద్దాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ఆమేన్. మననాథుడైన యేసుక్రీస్తు కృపా, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. నీ ఆత్మతోనూ ఉండునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియ దైవజనమా, ప్రభువు పునరుత్థానుడైన తరువాత మొట్టమొదటిగా దర్శనాన్నిచ్చినటువంటి పునీత మరియ మగ్దలేన గారి పండుగను ఈరోజు కొనియాడుతూ ఉన్నాము. యోహాను సువార్త 20వ అధ్యాయం 17వ వచనములో ప్రభువు మగ్దలా మరియను పునరుత్థాన ప్రభువు పంపిస్తూ, నీవు వెళ్ళి నా సహోదరులతో ఇట్లు చెప్పుము, నేను నా తండ్రియు మీ తండ్రియు, నా దేవుడును మీ దేవుడునైన వాని యొద్దకు ఆరోహణమైపోవుచున్నాను అని చెప్పమని శిష్యులకు వార్తావాహురాలిగా పునీత మరియ మగ్దలేనను ప్రభువు ఎన్నుకున్నారు. ప్రసంగం సమయంలో అసలు ఈ మరియ మగ్దలేన ఎవరు అన్నటువంటి విషయాన్ని కూలంకషంగా మనం ధ్యానం చేస్తాము. కానీ తిరుసభ పండితుల వాదన ఏమనగా, ఏ స్త్రీ నుంచైతే ప్రభువు 7 దెయ్యాలను వెళ్ళగొట్టారో ఆమె ఈమె అని తిరుసభ పండితులు వాదిస్తూ ఉంటారు. మరి ఒకప్పుడు పాపపు జీవితాన్ని జీవించిందని మరియ మగ్దలేన గురించి తిరుసభ పండితులు చెప్తూ, అయితే ప్రభువు మీద తనకున్నటువంటి ప్రేమ మనందరికీ ఆదర్శం కావాలని, ఆ ప్రేమ మన పాపాలను మన్నించి వేస్తుందని ఈరోజు ఆమె పండుగ రోజున మనం గ్రహిద్దాం. అందుకే యోగ్యమైన రీతిలో ఈ పూజలో పాల్గొనటానికి ముందుగా మన యొక్క మాటల ద్వారా, క్రియల ద్వారా, తలంపుల ద్వారా కట్టుకున్న పాపములను తలచుకుని ఆ కరుణామయిని క్షమాపణను కోరుకుందాం.
సర్వశక్తిగల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపము చేసేసితిని. ఇది నా తప్పు, నా తప్పు, నా గొప్ప తప్పు. అందుచేత నిత్యకన్యకైన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలనని బ్రతిమాలుచున్నాను. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మనందరినీ నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ఆమేన్. పరితపించు హృదయులను ఓదార్చ పంపబడిన ప్రభువా దయ చూపుము. ప్రభువా దయ చూపుము. పాపి మగ్దలేనను పునీతను చేసిన క్రీస్తువా దయ చూపుము. క్రీస్తువా దయ చూపుము. మాకై మనవి చేయ పితకుడి ప్రక్కన కూర్చుని ఉన్న ప్రభువా దయ చూపుము. ప్రభువా దయ చూపుము. ఓ సర్వేశ్వరా, పునరుత్థాన సమాచారమును మహదానందముతో అందరికంటే ముందుగా ప్రకటించు బాధ్యతను నీ జనితైక కుమారుడు మగ్దలా మరియమ్మకు అప్పగించెను. ఆమె విజ్ఞాపన ప్రార్థనా సహాయము ద్వారా మృత్యుంజుడైన క్రీస్తును మేము ప్రకటించునట్లు స్వర్గమందు పాలన చేయు అతనిని మేము చూడగలుగునట్లు కృపచూపుము. నీతోనూ పవిత్రాత్మతోనూ కలసి యుగ యుగములు జీవించుచు పాలించు మా ప్రభువును మీ కుమారుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. పునీత మరియ మగ్దలేనా. మొదటి పఠనము. నా హృదయేశ్వరుని కొరకు నేను ఎంతగానో వెదకగా అతడు నా కంటబడెను. పరమగీతము 3వ అధ్యాయము 1వ వచనం నుండి 4వ వచనం వరకు. మొదటి పఠనము పరమగీత గ్రంథము 3వ అధ్యాయము 1వ వచనం నుండి 4వ వచనం వరకు. నేను రాత్రివేళ పడుక మీద పరుండి నా హృదయేశ్వరుని కొరకు గాలించితిని. కానీ ఎంత వెదికినా అతడు దొరకడయ్యను. నేను లేచి నగరంలోనికి వెళ్ళెదను. పట్టణ వీధులలో సందులలో తిరుగాడెదను. నా హృదయేశ్వరుని కొరకు వెదకెదను. కానీ ఎంత వెతికినను అతడు కనిపింపడయ్యను. నగరముకు కావలి కాయువారు నన్ను చూచిరి. మీరు నా హృదయేశ్వరుని గాంచితిరా అని నేను వారిని ప్రశ్నించితిని. వారు నన్ను దాటి వెడలిపోవగానే హృదయేశ్వరుడు నా కంటబడెను. నేను అతనిని గట్టిగా పట్టుకొని వదిలిపెట్టనైతిని. మా తల్లి ఇంటికి అతనిని తోడుకొని వచ్చితిని. నేను పుట్టిన గదిలోనికి అతనిని తీసుకొని వచ్చితిని. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. భక్తి కీర్తన అందరూ. ఓ దేవా, ఓ దేవా, నా ఆత్మ నీ కొరకు, నా ఆత్మ నీ కొరకు దప్పికగొనుచున్నది. దప్పికగొనుచున్నది. దేవా, నీవు నాకు దేవుడవు. నేను నీ కొరకు ఉబలాట పడుచున్నాను. నీ కొరకు ఆశగొని ఉన్నాను. నీళ్లు లేక ఎండి మాడియున్న నేల వలె
నా ఆత్మ నీ కొరకు దప్పిగొనుచున్నది. అందరూ ఓ దేవా, ఓ దేవా, నా ఆత్మ నీ కొరకు నా ఆత్మ నీ కొరకు దప్పిగొనుచున్నది. దప్పికగొనుచున్నది. నీ దేవాలయమున నిన్ను దర్శింపవలననియు నీ శక్తిని తేజస్సును కనులారా చూడవలనిను నా కోరిక. నీ అపార ప్రేమ ప్రాణము కంటెను శ్రేష్టమైనది కనుక నేను నిన్ను ప్రస్తుతించేదను. అందరూ ఓ దేవా, ఓ దేవా, నా ఆత్మ నీ కొరకు నా ఆత్మ నీ కొరకు దప్పికగొనుచున్నది. దప్పికగొనుచున్నది. నేను జీవించున్నంత కాలము నిన్ను స్తుతించేదను. నీ నామమునకు చేతులెత్తి ప్రార్థన చేసేదను. నీ సాన్నిధ్యమున మధురమైన విందును ఆరగించి నా ఆత్మము ఆనందమున సంతృప్తి చెందును. నేను సంతోషముతో కీర్తనలు పాడుచు నిన్ను వినుతింతును. అందరూ ఓ దేవా, ఓ దేవా, నా ఆత్మ నీ కొరకు నా ఆత్మ నీ కొరకు దప్పికగొనుచున్నది. దప్పికగొనుచున్నది. యేసు నీ ప్రేమ శాశ్వతమైనది. యేసు నీ ప్రేమ శ్రేష్టమైనది. యేసు నీ ప్రేమ శాశ్వతమైనది. యేసు నీ ప్రేమ శ్రేష్టమైనది. యేసు నీ ప్రేమ ఎంతో ఘనమైనది. యేసు నీ ప్రేమ అది ఎంతో 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 విలువైనది. అది ఎంతెంతో విలువైనది. హల్లెలూయా 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 హల్లెలూయా. జుంటి తేనె దారల కన్నా అమ్మలాలి పాట కన్నా, జుంటి తేనె దారల కన్నా అమ్మలాలి పాట కన్నా, పసిపాపల నవ్వుల కన్నా శ్రీ యేసుని ప్రేమ మిన్నా. పసిపాపల నవ్వుల కన్నా శ్రీ యేసుని ప్రేమ మిన్నా. నీవు వదలినా నిన్ను వదలదు, నీవు మరచినా నిన్ను మరువదు, ఎన్నడు ఎప్పుడు ఎక్కడ మారదు. అది ఎన్నడు ఎప్పుడు ఎక్కడ మారదు. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభువు మీతో ఉండునుగాక. నీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత యోహాను గారు రాసిన సువార్తలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. పునీత యోహాను గారు రాసిన సువార్త 20వ అధ్యాయము వచనములు 1 నుండి 2 వరకు మరియు 11 నుండి 18 వరకు. పునీత యోహాను గారు రాసిన సువార్త అధ్యాయము 20 వచనములు 1 నుండి 2 మరియు 11 నుండి 18.
ఆదివారము తెలతెలవారక ముందే మగ్దలా మరియమ్మ సమాధి యొద్దకు వచ్చి ఆ సమాధి మీద రాయి తీసివేయబడి ఉండుటను చూచెను. అంతటా ఆమె సీమోను పేతురు వద్దకు, యేసు ప్రేమించిన మరి ఒక శిష్యుని యొద్దకు పరుగెత్తుకొని పోయి, వారు ప్రభువును సమాధి నుండి ఎత్తుకొని పోయిరి, ఆయనను ఎక్కడ ఉంచిరో మేము ఎరుగము అని చెప్పెను. మరియమ్మ సమాధి యొద్ద నిలుచుండి ఏడ్చుచుండెను. అట్లు ఏడ్చుచు ఆమె వంగి సమాధిలోనికి తొంగి చూడగా 2 దేవదూతలు తెల్లని వస్త్రములు ధరించి కాళ్ళ వైపున ఒకరు, తలవైపున ఒకరు యేసు భౌతిక దేహమును ఉంచిన చోట కూర్చుండి ఉండిరి. అమ్మా, ఎందుకు నీవు ఏడ్చుచున్నావు అని వారు అడిగిరి. నా ప్రభువును ఎవరో ఎత్తుకొని పోయిరి, ఆయనను ఎక్కడ ఉంచిరో నాకు తెలియదు అని ఆమె చెప్పెను. అట్లు చెప్పి ఆమె వెనుకకు తిరిగి యేసు నిలువబడి ఉండుటను చూచెను, కానీ ఆమె ఆయనను గుర్తింపలేదు. యేసు ఆమెతో, అమ్మా, నీవెందుకు ఏడ్చుచున్నావు? నీవు ఎవరిని వెతుకుచున్నావు అనెను. ఆమె ఆయనను తోటమాలి అని భావించి, అయ్యా, నీవు ఆయనను తీసుకుని వెళ్ళిన ఎడల ఆయనను ఎక్కడ ఉంచితివో చెప్పుము, నేను వెళ్ళి తీసుకొని పోయేదను అనెను. మరియమ్మ అని యేసు పలికెను. ఆమె ఆయన వంక తిరిగి హీబ్రూ భాషలో రబ్బూని అని పిలిచెను, అనగా బోధకుడా అని అర్థము. యేసు ఆమెతో, నన్ను పట్టుకొనవద్దు, నేను ఇంకను తండ్రి యొద్దకు ఆరోహణమైపోలేదు. నీవు వెళ్ళి నా సహోదరులతో ఇట్లు చెప్పుము, నేను నా తండ్రి మీ తండ్రి, నా దేవుడు మీ దేవుడైన వాని యొద్దకు ఆరోహణమైపోవుచున్నాను అని చెప్పెను. మగ్దలా మరియమ్మ వెళ్ళి శిష్యులతో, నేను ప్రభువును చూచితిని అని వారికి ప్రభు సందేశమును అందచేసెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా, మీ స్తుతి కలుగునుగాక. ప్రియ సహోదరి సహోదరులారా, 2016వ సంవత్సరం వరకు ఈరోజు మనము కొనియాడేటటువంటి పునీత మగ్దలా మరియమ్మ గారి పండుగ కేవలం ఒక సంస్మరణలాగా ఉంటుంది. తిరుసభలో పండుగ కొనియాడేటటువంటి పునీతుల పండుగలు కానీ ఇతర పండుగలు కొనియాడేటటువంటి విధానములో రకరకాల స్థాయిలు ఉంటాయి. కొన్ని స్మరణలు, కొన్ని నిర్బంధ స్మరణలు, ఆ తర్వాత ఉత్సవము, ఆ తర్వాత మహోత్సవము. అయితే 12 మంది అపోస్తులుల పండుగలు ఉత్సవము క్రింద వస్తాయి. 2016వ సంవత్సరం వరకు పునీత మగ్దలా మరియమ్మ గారి పండుగ ఉత్సవములాగా పరిగణించబడలేదు. కానీ 2016వ సంవత్సరములో ఫ్రాన్సిస్ పోపు గారు మరియ మగ్దలేనను కూడా శిష్యుల స్థాయిలో ఉంచి ఈమె పండుగను కూడా పండుగ ఉత్సవములాగా కొనియాడాలని స్మరణను ఉత్సవమున స్థాయికి పోప్ ఫ్రాన్సిస్ గారు దీనిని ఉంచారు. అనగా ఏ విధముగా 12 మంది అపోస్తులు పురుషులలో ప్రభువుని అత్యంత సన్నిహితముగా వెంబడించారో, స్త్రీలు కూడా ఉన్నారు ప్రభువును వెంబడించినటువంటి వార్లలో అని మనము లూకాసు వార్త 8వ అధ్యాయము 2-3 వచనాల తరువాత మనం చదివినట్లయితే, కొంతమంది స్త్రీలు 12 మంది అపోస్తులతో పాటు ఎవరెవరు యేసు ప్రభువుని వెంబడించారు అని ఇక్కడ రాయబడింది. లూకాసు వార్త 8వ అధ్యాయం 2-3 వచనాలు. అయితే ఈ స్త్రీలలో ఎప్పుడు కూడా మొట్టమొదటిగా వచ్చేటటువంటి పేరు మగ్దలా మరియమ్మ. ఈమె గురించి లూకా సువార్తీకుడు 7 దెయ్యములను ఏ స్త్రీ నుంచైతే ప్రభువు వెళ్ళగొట్టారో ఆ మగ్దలా మరియమ్మ అని రాస్తూ, ఆ తర్వాత సుజానమ్మ, ఇతర స్త్రీల పేర్లను రాస్తూ, ఈ స్త్రీలు ఏం చేశారు అనగా తమకున్నటువంటి దానిలో నుంచి, తమ సొంత వనరులలో నుంచి
ప్రభువుకు వారి శిష్యులకు వీళ్ళు పెట్టారు అని వీరి గురించి మనం వింటూ ఉన్నాం. అనగా ప్రభువు మీద ప్రేమ ఉన్నటువంటి స్త్రీలలో ప్రప్రథమముగా ఉంటూ ఉంది మగ్దల మరియమ్మ. అలనాడు ఆదికాండములో ఉద్యానవనం ఉంది. ఆ ఉద్యానవనమనే మనము ఈదేను అంటాం, లేకపోతే మోక్షము అని కూడా పిలుస్తాం. అయితే ఆ మొదటి స్త్రీ చేసినటువంటి తప్పిదం వల్ల ఎక్కడైతే జీవం ఉందో ఆ జీవము మరణములాగా మారింది. కానీ పునరుత్థానము అనేటటువంటి ఉద్యానవనంలో మరణము నుంచి జీవాన్ని మగ్దల మరియమ్మ చూచింది. ఆ ఇద్దరు స్త్రీలకు ఉన్నటువంటి తేడాను మనం గమనించవచ్చు. ఆదికాండములో జీవమున్నది, కానీ తప్పిదము వల్ల జీవము నుండి మరణం ఉద్భవించింది. కానీ నూతన నిబంధనలో ప్రభువు పునరుత్థానుడైనప్పుడు పునరుత్థానం అనేటటువంటి ఉద్యానవనములో అప్పటి వరకు సమాధి చేయబడి ఉన్నటువంటి ప్రభువు మరణము నుండి జీవం ఉద్భవించటాన్ని మగ్దల మరియమ్మ చూచింది. అందుకే పునీత తోమాస్ అక్వినాస్ గారు అంటారు, అపోస్తులకే ఈమె అపోస్తులరాలు. మగ్దల మరియమ్మ అపోస్తులకే అపోస్తురాలు అని పిలుస్తారు. ఎందుకనగా అపోస్తులుడు అంటే పంపబడినటువంటి వాడు. 12 మంది అపోస్తులు ప్రపంచం మొత్తం పంపబడ్డారు సువార్త వ్యాప్తి కోసం. అయితే మగ్దల మరియమ్మ అపోస్తులకు సువార్త చెప్పటానికి పంపబడింది. ఏ సువార్త అనగా ప్రభు యొక్క పునరుత్థానం అనేటటువంటి సువార్త. అందుకే మొట్టమొదటిసారిగా ఖాళీ సమాధిని చూచినటువంటి వ్యక్తి మగ్దల మరియమ్మే. అదే విధముగా ఆయన ఇక్కడ లేడు, పునరుత్థానుడయ్యాడన్నటువంటి సత్యాన్ని విన్నటువంటి మొట్టమొదటి వ్యక్తి కూడా మగ్దల మరియమ్మే అని ఈ పండుగ రోజున మనం గ్రహించాలి. అయితే ఎవరు ఈ మగ్దల మరియమ్మ అని మనం ప్రశ్నించినట్లయితే ఖచ్చితమైనటువంటి సమాధానం మనకు బైబిల్ నుంచి దొరకదు. ఎందుకంటే బైబిల్ మీద వ్యాఖ్యానాన్ని రాసినటువంటి స్కాట్ హ్యాన్ ఈ విధముగా అంటారు, ఎవరినైతే మనం మగ్దల మరియమ్మ అని పిలుచుకుంటున్నామో ఈ మగ్దల మరియమ్మ ఎవరు అయి ఉండవచ్చు? లూకాసు వార్త 7వ అధ్యాయం 36 నుంచి 50 వచనాలలో ప్రభువు యొక్క పాదములను అభిషేకించినటువంటి స్త్రీ, ఖరీదైనటువంటి తైలముతో ప్రభువు యొక్క పాదములను అభిషేకించింది ఒక స్త్రీ. ఒకటి ఆమె అయి ఉండవచ్చు. రెండవది లూకాసు వార్త 10వ అధ్యాయం 38 నుంచి 42 వచనాలలో బెతానియాపుర మరియమ్మ అని మనం వింటాం. లూకా 10వ అధ్యాయం 38 నుంచి 42 ఆమె అయి ఉండవచ్చు రెండవ అవకాశం. మూడవది లూకాసు వార్త 8వ అధ్యాయం 2వ వచనములో 7 దయ్యములను వెడలగొట్టబడినటువంటి మరియమ్మ, ఈమె అయి ఉండవచ్చు. లేదా ఈ ముగ్గురు కూడా ఒకళ్ళే అయి ఉండవచ్చు. అనగా ఈ ముగ్గురు మగ్దల మరియమ్మ. ఎందుకనగా అలనాడు మరియమ్మ అనేటటువంటి పేరు, మేరీ అనేటటువంటి పేరు సర్వసాధారణం, అనేక మంది కలిగి ఉండేవాళ్ళు. అందుకే బైబిల్ గ్రంథంలో స్పష్టత లేకపోయినప్పటికీ కూడా బైబిల్ పండితులు మాత్రం ఈ స్త్రీలు ముగ్గురు గురించి చెప్పబడింది, ఈ ముగ్గురు వేరువేరు కాదు, ఒకే వ్యక్తి, ఆమె మగ్దల మరియమ్మ అని మనం వింటూ ఉన్నాం. ప్రియ సహోదరి సహోదరులారా, యోహాను సువార్త 20వ అధ్యాయం 10వ వచనంలో పేతురు యోహానులు సమాధి వద్దకు వస్తారు. అయితే వారిద్దరు సమాధిలోకి వెళ్తారు, కానీ మగ్దల మరియమ్మ అక్కడే ఉంటుంది. 10వ వచనంలో మనం వింటాం, ఈ ఇద్దరు శిష్యులు ఇంటికి వెళ్ళిపోయారు అని. కానీ ఈమె వెళ్ళిపోలేదు. పేతురు యోహానులు ఆ సమాధి వద్దకు వచ్చి తర్వాత ఇంటికి వెళ్ళిపోయారు, కానీ ప్రభువు మీద మగ్దల మరియమ్మకున్నటువంటి ప్రేమ ఆమెను ఇంకా సమాధి దగ్గరే ఉంచేటట్లు చేసింది.
అదే మనం ఈరోజు 11వ వచనం నుంచి చదువుతూ ఉన్నాం. యోహాను 20వ అధ్యాయం. మరియమ్మ సమాధి యొద్ద నిలుచుండి ఏడ్చుచుండెను. ఇంటికి వెళ్లకుండా అక్కడే ఉండి ఏడుస్తుంది. ఎందుకు ఏడుస్తుంది? ఇంకా నమ్మలేదు. ప్రభువు పునరుత్థానుడయ్యాన్ని ఇంకా నమ్మలేదేమో. తన ప్రభువు దేహమును ఎవరో దొంగిలించుకొని పోయారు అన్న ఉద్దేశముతో ఏడుస్తూ ఉంది. సమాధి బయట కూర్చొని లోపలికి తొంగి చూస్తూ ఏడుస్తూ ఉంది. అప్పుడు ఎవరు కనపడ్డారు? 2 దేవదూతలు కనపడ్డారు. అయితే అప్పటికి కూడా ఆ దేవదూతలను అని ఆమె గుర్తుపట్టలేదు. ఏమంటుంది? ఎందుకు ఏడుస్తున్నావని అడిగినప్పుడు, నా ప్రభువును ఎవరో ఎత్తుకొని పోయారు, అందువల్ల ఏడుస్తున్నానని చెప్పింది. అయితే అలా చెప్పిన వెంటనే వెనుకకు తిరిగి చూడగా యేసు ప్రభు అక్కడ ఆమెకు కనిపించారు. కానీ గుర్తుపట్టిందా? లేదు. గుర్తుపట్టకుండా యేసు ప్రభువుని ఎవరనుకుంటుందంటే, ఆయన తోటమాలి అని అనుకోవటమే కాదు, యేసు ప్రభు యొక్క మృతదేహమును దొంగిలించింది ఈయనే అనుకుంటుంది. తోటమాలి అని భావించి, అయ్యా నీవు ఆయనను తీసుకొని వెళ్ళిన ఎడల ఆయనను ఎక్కడ ఉంచితివో చెప్పుము. ప్రభువును చూచింది కానీ ప్రభువు అని గుర్తుపట్టకుండా ప్రభువును దొంగిలించినటువంటి వ్యక్తి అనుకుంటుంది యేసు ప్రభువును చూచి. అయితే ఎప్పుడైతే పునరుత్థాన ప్రభువు నుంచి వచ్చినటువంటి మొట్టమొదటి మాట ఇదే, మరియమ్మ. ప్రభువు ఏం చెప్పలేదు. ఇదిగో నేనే ప్రభువుని, నేను మరణాన్ని గెలిచాను అని ఏమీ చెప్పలేదు. పేరు పిలవగానే, మరియమ్మ అని పిలవగానే ఆమె తిరిగి హీబ్రూ భాషలో బోధకుడా, రబ్బూని అని చెప్పింది. ఎంత అదృష్టం! పునరుత్థాన ప్రభువు నోటి నుండి తన మాట పలకటం. అయితే మగ్దలా మరియమ్మ తన విశ్వాసాన్ని అంచెలంచెలుగా పెంచుకుంటూ పోయింది. ఒకేసారి ప్రభువును గుర్తుపట్టలేదు. ఒకేసారి ఆయన పునరుత్థానుడయ్యారని విశ్వసించలేదు. తన పేరు పలికినప్పుడు మాత్రమే ఒక్కొక్క మెట్టెక్కుతూ విశ్వాసములోకి చేరుకుంది. మరి అదృష్టవంతురాలు ఎందుకనగా పునరుత్థాన ప్రభువు తన పేరును తన నోటి నుంచి పలికారు. మరి మనం కూడా ప్రార్థన చేద్దాం, అదే మెస్సయ్య నోటి నుంచి మన పేర్లు పలకాలని, తద్వారా మనము ఆయన మీద అచంచలమైన ప్రేమ కలిగినటువంటి బిడ్డలుగా మగ్దలా మరియమ్మ వలె జీవించుదాం. అందరం కూడా పైకి లేచి నిలబడి మన యొక్క విన్నపములను, ప్రార్థనలను, కోరికలను ఈ పవిత్ర బలిపీఠ సన్నిధిలో అర్పించుదాం. ఓ ప్రభువా, సత్య కథోలిక తిరుసభను, పరిశుద్ధ పోపు గారిని, పీఠాధిపతులను, గురువులను, మఠకన్యలను, ఉపదేశులను ఆశీర్వదించండి. ఈరోజు తల్లి తిరుసభ మరియ మగ్దలేన పండుగను కొనియాడుతూ ఉండగా ఆమె చూపించిన బాటలో ప్రభువును మేము ఏ విధముగా ప్రేమించాలన్నటువంటి దానికి ఆమెను సుమాతృకగా మేము పొందినట్లుగా దీవించమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. ఓ ప్రభువా, ఈ పూజను అర్పిస్తున్నటువంటి కుటుంబాలను మీకు ఈ బలిపీఠ సన్నిధిలో సమర్పిస్తూ ఉన్నాము. అనేక మంది బిడ్డలు ఈరోజు తమ యొక్క జన్మదినోత్సవాన్ని కొనియాడుతూ మీ యొక్క దీవెనల కోసం ఎదురు చూస్తూ ఈ పూజను అర్పిస్తూ ఉన్నారు. వారిని అందరినీ ఆశీర్వదించండి. ఆయురారోగ్యములను, బంగారు భవిష్యత్తుతో వారిని దీవించండి. అదేవిధముగా వివాహ వార్షికోత్సవాన్ని చేసుకుంటున్నటువంటి దంపతులను ఇతర ఉద్దేశాల కోసం, ఇతర అవసరాల కోసం ఈ పూజను పెట్టిస్తున్నటువంటి వారి తలంపులను నెరవేర్చమని, ఈ కుటుంబాలలో మరణించిన వారి ఆత్మలకు నిత్య విశ్రాంతిని అనుగ్రహించమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా, దివ్యవాణి టీవీ దాతలందరినీ ఆశీర్వదించండి. వారు చేస్తున్నటువంటి త్యాగానికి గాను వారి ప్రతి కుటుంబాన్ని తిరి కుటుంబం వలె తీర్చిదిద్ది కాచి కాపాడి సంరక్షించమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. కొద్ది క్షణాలు మన వ్యక్తిగత అవసరాల కోసం మౌనంగా వేడుకుందాం. ఈ మనవులనన్నిటినీ మా నాథుడును మీ కుమారుడైన క్రీస్తు నామమున మిక్కిలి వినయముగా వేడుకుంటున్నాము స్వామి. ఆమేన్.
ఆత్మీయ వేదికైన నీ పీఠము చెంతను బహుదీనురాలనై నిలిచాను స్వామి. ఆత్మీయ వేదికైన నీ పీఠము చెంతను బహుదీనుడై నేను నిలిచాను స్వామి. తనువు మనసు అర్పించగా ఆశగా వచ్చి తిని, తనువు మనసు అర్పించగా ఆశగా వచ్చి తిని, ప్రేమతో స్వీకరించుమా ఓ దేవా నా ప్రభువా. నీ ప్రేమతో స్వీకరించుమా ఓ దేవా నా ప్రభువా. ఆత్మీయ వేదికైన నీ పీఠము చెంతను బహుదీనుడై నేను నిలిచాను స్వామి. సహోదరి సహోదరులారా, మీరును నేనును కలిసి అర్పిస్తున్న ఈ పవిత్ర పూజా బలి సర్వశక్తిగల పితైన సర్వేశ్వరునికి అంగీకారమగునట్లుగా ప్రార్థించుదాము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనం కొరకును తన పవిత్ర శ్రీసభ ప్రయోజనం కొరకును నీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ఓ ప్రభువా, పునీత మరియ మగ్ధలేన సాదరముగా కనపరిచిన గౌరవమును నీ కుమారుడు దయతో స్వీకరించెను. కావున ఆ భక్తురాలి సంస్మరణ సందర్భమున మేము భక్తితో తీసుకుని వచ్చిన అర్పణలను కరుణతో అంగీకరింపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. నీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను మీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము న్యాయము ధర్మము రక్షణదాయకము. ఏలయన నీవు నీ పునీతుల సమక్షములో స్తుతులు అందుకొనుచున్నావు. మేము వారి పుణ్యక్రియలను సన్మానించినప్పుడు వారికి నీ వసగిన వరములనే సన్మానించుచున్నాము. వారి పుణ్య జీవితము మాకు ఆదర్శముగను, వారి సహవాసము మాకు స్నేహ బంధముగను, వారి ప్రార్థనా సాయము మాకు గట్టి ఆదరవుగను ఉండునట్లు ఏర్పరచితివి. సాక్షిభూతమైన వారి పుణ్య జీవితముల ద్వారా మేము ప్రభావితులమై మా ముందున్న పరుగు పందెములో విజయవంతముగా పరుగిడి మా ప్రభువగు క్రీస్తు ద్వారా ఆ పునీతులతో పాటు అక్షయ మహిమా కిరీటమును పొందగలుగుదుము. కావున దూతల అతి దూతల సమేతముగా మీ పునీతుల బృందముతో ఏకమై మిమ్ము నిరంతరము స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసాన్న. ప్రభునామమున వేంచేయవారు ధన్యుడు. మహోన్నతమున హోసాన్న. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుకొనుచున్నాము. ఈ విధమున ఇవి మా ప్రభువును మీ కుమారుడైన యేసుక్రీస్తునాథుని శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువశ్రములకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని మీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని మరలా మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లనెను,
మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది మన విశ్వాస రహస్యము. ప్రభువా, మేము నీ మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము, మీరు మరలా వచ్చే వరకు వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునొసగు ఈ అప్పమును రక్షణ పాత్రమును నీకు సమర్పించుచున్నాము. నీ సముఖమున నిలచి నీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులనుగా చేసినందుకు మీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలు కొనుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటను వ్యాపించిన నీ శ్రీసభను జ్ఞాపకం ఉంచుకొనుము. మీ పాద సేవకులైన మా ఫ్రాన్సిస్ పోపు గారిని, మా తుమ్మబాల అగ్ర పీఠాధిపతిని, తదితర పీఠాధిపతులను, గురువులందరితో పాటు మమ్మును, ఈ పూజను పెట్టిస్తున్నటువంటి కుటుంబములను, దివ్యవాణి టీవీ ద్వారా ఈ పూజను వీక్షిస్తూ ప్రార్థిస్తున్న బిడ్డలందరినీ విశ్వాసమందును ప్రేమయందును పరిపూర్ణను చేయుము. ఉత్థానము నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, మీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకొనుము. వారిని మీ దివ్య ప్రకాశములోనికి చేర్చుకొనుము. మా అందరిపై దయచూపుము. దేవుని కన్నెతల్లిగు పరిశుద్ధ మరియాంబతోనూ, పునీత అపోస్తులతోనూ, పునీత జోజప్ప గారితోనూ, పునీత మగ్దలా మరియతోనూ, సకల పునీతులతోనూ మాకు నిత్య జీవములో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడగు యేసుక్రీస్తు ద్వారా మిమ్ము స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. మన రక్షకుడిచ్చిన పరమోపదేశమును అనుసరించి భక్తితో విశ్వాసముతో ప్రార్థించుదము. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను నీవు మన్నింపుము. మమ్మ శోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్మ రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి అన్ని అపాయముల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని సమాధానమును ప్రసాదింపుము. మీ దయానుగ్రహము వలన మేమందరము పాపము నుండి విముక్తులమై ఎట్టి కలతలకు చింతకు గురి కాకుండానట్లు చేయుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమనమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకిచ్చుచున్నాను అని మీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములను మా బలహీనతలను లెక్కింపక ఈ మీ బిడ్డల విశ్వాసమును కటాక్షింపుము. మీ చిత్త ప్రకారము వీరికి వీరి కుటుంబములకు సమాధానమును ఐక్యమును అనుగ్రహింపుము. యుగయుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా, ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీతో ఉండునుగాక. నీ ఆత్మతోనూ ఉండునుగాక. ప్రభువు మనకిచ్చిన శాంతి సమాధానములను ఒకరితో ఒకరము తెలుపుకొందము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువ, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువ, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువ, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములు పరిహరించు ప్రభువు.
ఈ ప్రభువు యొక్క పవిత్రమైన విందుకు పిలువబడిన మనమందరము ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రను కాను, కానీ మీరు ఒక్క మాట పలికినా నా ఆత్మ స్వస్థ పొందును. దివ్య సత్ప్రసాదమును ఆత్మీయంగా స్వీకరించు జపము. ఓ నా యేసువా, ఓ నా యేసువా, ఈ పరమ పవిత్ర దేవ ద్రవ్యానుమానమందు ఈ పరమ పవిత్ర దేవద్రవ్యానుమానమందు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నిటికన్నా మిన్నగా మిమ్ము ప్రేమించుచున్నాను. అన్నిటికన్నా మిన్నగా మేము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మిమ్ము స్వీకరింప ఆశపడుచున్నాను. నా ఆత్మలో మిమ్ము స్వీకరింప ఆశపడుచున్నాను. దేవ ద్రవ్యానుమానము ద్వారా దేవద్రవ్యానుమానము ద్వారా ఈ సమయములో మిమ్ము స్వీకరింప సాధ్యము కాదు కనుక ఆత్మీయముగా నా హృదయములోనికి వేంచేయుము. మీరు నాయందు ఉన్నట్లుగా మిమ్ము కౌగిలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికి ఎడబాయకుండునట్లు చేయుమని వేడుకొనుచున్నాను. ఆమేన్. విందు విందు ప్రభుని విందు, ప్రేమతో పొందా భక్తితో రెండు. విందు విందు ప్రభుని విందు, ప్రేమతో పొందా భక్తితో రెండు. సీనాయి శిఖరముపై తండ్రి దేవుడు బాస చేసిన విందు, కల్వరి కొండపై పుత్రదేవుడు బలిగా ఇచ్చిన విందు. సీనాయి శిఖరముపై తండ్రి దేవుడు బాస చేసిన విందు, కల్వరి కొండపై పుత్రదేవుడు బలిగా ఇచ్చిన విందు. రండి రండి ప్రియులారా, ఆరగించి ఆత్మలు ఆనందించండి. రండి రండి ప్రియులారా, ఆరగించి ఆత్మలు ఆనందించండి. విందు విందు ప్రభుని విందు, ప్రేమతో పొందా భక్తితో రెండు. ప్రార్థించుదము. ఓ ప్రభువా, పునీత మగ్దలా మరియమ్మ తన గురువైన క్రీస్తును ప్రగాఢమైన ప్రేమతో అంటి పెట్టుకొని ఉండెను. నేడు మేము స్వీకరించిన ఈ పరమ రహస్యములు మాయందు క్రీస్తు పట్ల అచంచలమైన భక్తిని పుట్టించునుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రియా సహోదరి సహోదరులారా, ఈ రోజు నుంచి 40 రోజుల పాటు దివ్యవాణి టీవీ ప్రతిరోజు సాయంత్రం 6 గంటల నుంచి 8 గంటల వరకు గంటసేపు పూజ, ఆ తర్వాత గంటసేపు దివ్య సత్ప్రసాద ఆరాధన ఆశీర్వాదం 40 రోజుల పాటు నిర్వహించబోతూ ఉంది. ఆగస్టు 31వ తేదీన దివ్యవాణి టీవీ 4వ వార్షికోత్సవాన్ని చేసుకునేటటువంటి దానికి సంసిద్ధులమగుతూ, అదే విధముగా ప్రస్తుతం కరోనా వల్ల మనం నేర్చుకునేటటువంటి
పాఠాలు, జీవితానికి గుణపాఠాలు ఏమిటి అని 40 అంశాలను 40 రోజుల పాటు మనము కొనియాడుతూ ఉన్నాము. తెలుగులో సాయంత్రం 6 నుంచి 7కు పూజ, 7 నుంచి 8 వరకు దివ్య ప్రసాద ఆరాధన. అదేవిధముగా ఇంగ్లీష్లో కూడా ప్రతిరోజు మధ్యాహ్నం 12 గంటల నుంచి 1 గంట వరకు ఈ ప్రత్యేక అంశములతో దివ్య బలి పూజ అర్పించబడుతూ ఉంది. కనుక 40 రోజులు ఎవరు కూడా ఈ పూజలను మిస్ అవ్వకుండా ప్రతిరోజు కుటుంబ సమేతముగా పాల్గొనగలరు. మీ కుటుంబం కోసం కూడా దివ్య బలి పూజను అర్పించుకోగలరు. ప్రభువు మీతో ఉండునుగాక. నీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్రాత్మ మిమ్మును మీ కుటుంబములను సదా కాచి కాపాడుదురుగాక. ఆమేన్. సమాధానముతో వెళ్ళి ప్రభువు ప్రేమలో జీవించుదము. సర్వేశ్వరునికి వందనములు. నన్ను పేరుతో పిలచిన స్వామి, నన్ను ప్రేమతో మలచిన స్వామి, నన్ను పేరుతో పిలచిన స్వామి, నన్ను ప్రేమతో మలచిన స్వామి, నా తల్లి గర్భమునందే రూపమునిచ్చిన స్వామి, నా తల్లి గర్భమునందే రూపమునిచ్చిన స్వామి, నీ సేవకు పిలచితివి, నన్ను పేరుతో పిలచిన స్వామి, నన్ను ప్రేమతో మలచిన స్వామి. మగ్దల మరియను ప్రియమున పిలచి మారు మనసును ఇచ్చావే, మగ్దల మరియను ప్రియమున పిలచి మారు మనసును ఇచ్చావే, జీవితుడావు ప్రేమ స్వరూపుడ, జీవితుడావు ప్రేమ స్వరూపుడ, ఏమిచ్చి రుణమును తీర్చెదను, నేనేమిచ్చి రుణమును తీర్చెదను, నన్ను పేరుతో పిలచిన స్వామి, నన్ను ప్రేమతో మలచిన స్వామి, నన్ను పేరుతో పిలచిన స్వామి, నన్ను ప్రేమతో మలచిన స్వామి.